శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రామో విగ్రహవాన్ ధర్మః. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు? స్కూల్కి వెళ్తున్నారా? సరే, అయితే ఇంకా మనం మంచి మంచి స్టోరీస్ చెప్పుకుందాం. అనంగనంగా ఒక ఊర్లో దశరథుడు అనే ఒక రాజు ఉండేవాడు. అయోధ్యకి ఆయన రాజు. అప్పటికి అన్నీ ఉన్నా దశరథుడికి పిల్లలు మాత్రం లేరు. అందుకని పెద్ద పూజ చేశాడు. అదే పుత్రకామేష్టి యాగం. అది చేశాక వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పుట్టారు వాళ్ళే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న. వాళ్ళు ఎంత ముద్దుగా ఉన్నారో. పిల్లలు నల్లటి వెంట్రుకలతో, చిన్ని చిన్ని చేతులతో, చిన్ని చిన్ని పాదాలు, చాలా తెల్లగా ఉన్నారు. మీకు తెలుపు అంటే తెలుసుగా, వైట్ అని, బ్యూటిఫుల్ అని. రాజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రాముడు కూడా మనలాంటి వాడే, కానీ దేవుడు ఎందుకు అయ్యాడో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. అంతవరకు స్టే ట్యూన్. Please like, share and subscribe to our channel Ramo Vigrahavam Dharmaha. Jai Sri Ram.